అందరికీ నమస్కారం. జై ప్రజారాజ్యం 2029 ఛానల్కి స్వాగతం. మీరు కనుక ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. గాజు గ్లాసు గుర్తుతో జనసేనకి కోర్టులో ఊరట దక్కిన కూటమికి మాత్రం చిక్కులు తప్పలేదు. పలువురు ఇండిపెండెంట్ చిన్న పార్టీల ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు గాజు గ్లాస్ సింబల్ని ఎలక్షన్ కమిషన్ కేటాయించిన నేపథ్యంలో జనసేన దీనిపై హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ రోజు ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో కోర్టు దీనిపై విచారణ ముగిసినట్లు ప్రకటించింది. రిజిస్టర్ పార్టీగా 2014లో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదైన జనసేన పార్టీ 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసిన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం కామన్ సింబల్ గా గాజు గ్లాస్ గుర్తుని కేటాయించింది. గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే కామన్ సింబల్ ఇస్తారు. గుర్తింపు లేకుండా కేవలం రిజిస్టర్ అయిన పార్టీలకు ఆయా ఎన్నికల వరకు కామన్ సింబల్ కేటాయించిన ఆ సింబల్ పై హక్కు ఉండదు. ఆ పార్టీ పోటీ చేసిన చోట్ల ఆ సింబల్ కేటాయిస్తారు. పోటీ చేయని చోట్ల వేరే వారు కోరితే ఆ సింబల్ ని వారికి ఇస్తారు. గుర్తింపు పొందాలంటే ఆ పార్టీకి 6% ఓట్లు, 2 ఎమ్మెల్యే సీట్లు దక్కి ఉండాలి. 2019లో జనసేన ఇవి సాధించలేదు కాబట్టి ఆ పార్టీకి గాజు గ్లాస్ సింబల్ పై హక్కు దక్కలేదు. అలాంటి సందర్భాల్లో గత ఎన్నికల్లో ఇచ్చిన గుర్తునే ఈ ఎన్నికల్లోనూ ఇవ్వాలని కూడా లేదు. ఆ విధంగానే కేఏ పాల్ పార్టీకి 2019లో విజిల్ గుర్తు ఇచ్చినా ఈ ఎన్నికల్లో ఆ గుర్తు ఇవ్వకుండా కొండ గుర్తు ఇచ్చింది ఎన్నికల కమిషన్. కానీ జనసేనకు మాత్రం గాజు గ్లాస్ గుర్తుని ఎన్నికల సంఘం కొనసాగించింది. బహుశా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షంగా ఉండటం వల్ల వచ్చిన బెనిఫిట్ అనుకోవాలి. అయితే కామన్ సింబల్ తగ్గిన జనసేన ఈ ఎన్నికల్లో కేవలం 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ సీట్లలో మాత్రమే పోటీ చేస్తుంది. మిగిలిన 154 ఎమ్మెల్యే సీట్లు, 23 ఎంపీ సీట్లలో టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు మద్దతునిస్తోంది. ఇప్పుడు ఈ 154 ఎమ్మెల్యే, 23 ఎంపీ సీట్లలో చాలా చోట్ల ఇండిపెండెంట్లకు, చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాస్ సింబల్ కేటాయించింది ఎన్నికల సంఘం. ఆయా అభ్యర్థుల కోరిక ఆధారంగా దీనిపైనే జనసేన కోర్టుని ఆశ్రయించింది. జనసేన పిటిషన్ పై కోర్టులో స్పందించిన ఎన్నికల సంఘం జనసేన ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాలు ఏ ఎంపీ పరిధిలోకి వస్తే ఆ ఎంపీ స్థానాల్లో ఎంపీ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు ఇవ్వమని ప్రకటించింది. అంటే దీని ప్రకారం కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాల పరిధిలో 14 ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరికి గాజు గ్లాస్ గుర్తు ఉండదు, జనసేనకి తప్ప. అలాగే జనసేన పోటీ చేస్తున్న 21 ఎమ్మెల్యే సీట్లు 13 ఎంపీ స్థానాల పరిధిలో వస్తాయి. ఈ 13 ఎంపీ అభ్యర్థులు జనసేన 2 ఎంపీ అభ్యర్థులు తప్ప మరే ఎంపీ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు ఇవ్వరు. ఇక్కడి వరకు జనసేన సేఫ్. కానీ కుప్పంలో, మంగళగిరిలో, టెక్కల్లో, హిందూపురంలో గాజు గ్లాస్ గుర్తు అలాగే ఉంటుంది. అలాగే మిగిలిన టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యే స్థానాల్లో ఎవరికైతే గాజు గ్లాస్ గుర్తు ఇచ్చారో అది అలాగే ఉంటుంది. ఆయా నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తుకి ఎన్ని ఓట్లు పడితే అన్ని ఓట్లు కూటమి అభ్యర్థులకు బొక్కపడినట్లే. భారీ మెజార్టీతో విజయం సాధించే చోట్ల పర్వాలేదు, కానీ నెక్ టు నెక్ ఫైట్ ఉన్న చోట్ల ఇబ్బందులు తప్పు. జయాపజయాలపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.